నారాయణపేట జిల్లా ఊట్కూరు మండలం వల్లంపల్లి శివార్లోని 48/2 సర్వే నంబర్లో గల ప్లాట్ మీద హైకోర్టు ఆర్డర్ ఉన్నా అవేమీ పట్టించుకోకుండా పోలీసు బలగాలతో అక్కడ గుడిసెలు నిర్మించుకుంటున్న చిట్టెం నర్సిరెడ్డి కాలనీ వాసులపై పోలీసు బలగాలతోటి దాడి చేశారు. వారికి మద్దతుగా వచ్చినటువంటి సిపిఐ ఎమ్మెల్యే ప్రజాపంతా పార్టీ డివిజన్ కార్యదర్శి కాశీనాథ్, మండల కార్యదర్శి నరసింహ, టౌన్ సెక్రటరీ కెంచే నారాయణ, సలీంలతో పాటు ఆ ప్లాట్ల లబ్ధిదారులను అరెస్ట్ చేసి ఊట్కూరు పోలీస్ స్టేషన్ కి తరలించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ బలగాలతో పేదలకు ఇచ్చిన భూములను లాక్కోవాలని చూస్తున్నటువంటి నారాయణపేట శాసనసభ్యులు రాజేందర్ రెడ్డి వైఖరికి నిరసనగా అక్కడున్న లబ్ధిదారులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఎవరికి ఇచ్చిండ్రు పైసలు? ఏం పేరు? పట్టాలు ఇచ్చింది కదమ్మా ప్రభుత్వం. మరి ప్రజాపంత పార్టీ నారాయణపేట డివిజన్ కార్యదర్శి ఇవాళ పోలీసులు, అధికారులు, ఆర్డీఓ అందరూ వచ్చి ఇక్కడ ఉండేటువంటి పేదలకు ప్రభుత్వం గతంలో స్థలాన్ని కేటాయించింది. అట్టి స్థలం 15 ఎకరాల స్థలం ఉంటుంది. ఆ స్థలంలో ఇవాళ పేదలు మొత్తం కూడా గుడిసెలు వేసుకుంటే ఆ గుడిసెల్ని ఇవాళ దౌర్జన్యంగా పోలీసులు, ప్రభుత్వ అధికారులు వచ్చి బేదకాలు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. దాన్ని ప్రజాపంత పార్టీగా మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. కాబట్టి ఆ పేదల పక్షాన ప్రభుత్వ అధికారులు, పోలీసులు ఉండాల్సింది పోయి ఇవాళ ధనవంతుల పక్షాన, వాళ్ళకి సహాయం చేసేటటువంటి పక్షాన ఇవాళ పోలీసులు వ్యవహరిస్తూ ఉన్నారు. దాన్ని మేము ఖండిస్తా ఉన్నాం. కాబట్టి వాళ్ళు పట్టాలు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పోలీసులు, అధికారులు సహకరించాలి. హైకోర్టు కూడా వాళ్ళకి ఆర్డర్ ఇచ్చింది. అట్లాంటి ఆర్డర్ని కూడా ఇవాళ పోలీసులు, ప్రభుత్వ అధికారులు ధిక్కరిస్తా ఉన్నారు. ఆ అధికారులు లెక్క చేయటం లేదు. ఆ ఆర్డర్ని కూడా లెక్క చేయకుండా ఇవాళ పేదల్ని మెడబడి దొప్పుతా ఉన్నారు. కాబట్టి మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. భవిష్యత్తులో పేదల పక్షాన ఖచ్చితంగా ప్రజాపంత పార్టీ పోరాటం చేస్తుంది. రేపు కూడా గుర్చలేస్తుంది. రేపు ఆ పేదలకు గుర్చలేసే వరకు మా పోరాటం ఎట్టి పరిస్థితుల్లో ఆగదని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఈ రోజు నా పేరు ప్రశాంత్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకుడు. ఈరోజు 48 సర్వే నంబర్లు గతంలో 20 సంవత్సరాల కిందట పేదల కోసం ప్రభుత్వం ఇండ్లు కేటాయించింది. ఆ పేదలు కూడా దాదాపుగా ఒకరొకరు కూడా 40,000 ఇచ్చి ఇండ్లు మాకు వస్తావనేది డబ్బులు కట్టి ఈరోజు నిర్వీర్యంగా మోసపోతున్న పరిస్థితి ఉన్నది. ఇక్కడ ఉన్నటువంటి 48 సర్వే నంబర్లు 15 ఎకరాల్లో దాదాపుగా 500 మంది లబ్ధిదారులు ఉన్నారు. ఆ లబ్ధిదారులకు కూడా గతంలో ఎంఆర్ఓలు, పోలీసులు అందరూ వచ్చి కూడా ఈ స్థలం ప్రభుత్వం అనేది కూడా వాళ్ళు వాదన చేస్తే వీళ్ళు లబ్ధిదారులు హైకోర్టుకు పోయిండ్రు. హైకోర్టులో కూడా ఆర్డరు పేదలకే మీరు ఇల్లు కట్టుకోరు అనేది లబ్ధిదారులకే వాళ్ళు ఇవ్వడం జరిగింది. కాబట్టి అట్లాంటి ఆర్డర్ను కూడా పోలీసు యంత్రాంగము, ఆర్డీఓ గారు ధిక్కరించి ఈరోజు పేదలకు ఇల్లు లేనట్లు కూడా ఈరోజు పోలీసు యంత్రాంగము దోపిడీ దౌర్జన్యం చేస్తుంది. కాబట్టి ఇది సరైన పద్ధతి కాదు. ఆర్డీఓ గారు కూడా పేదల పక్షం ఉండాలి. పోలీసు యంత్రం కూడా పేదల పక్షం ఆలోచన చేయాలి. అట్లా ఆలోచన చేయకుండా ఈరోజు లబ్ధిదారులు ఈరోజు మోసపోతే కూడా వాళ్ళు ఎన్ని చెప్పినా కూడా వాళ్ళు పట్ట సర్టిఫికెట్ ను చూపించినా కూడా వాళ్ళని ఆలోచన చేయకుండా దౌర్జన్యం చేసే పరిస్థితి ఉంది. కాబట్టి ఇది సరైన పద్ధతి కాదు. ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే ఎస్ఆర్ రెడ్డి గారు కూడా వాళ్ళు పేదల పట్ల ఆలోచన చేసి ఏదైతే 48 సర్వే నంబర్లు వాళ్ళకు పట్టపు సర్టిఫికెట్ ఉండవో ఆ సర్టిఫికెట్లను చూసి వాళ్ళకి 500 మందికి పట్టాల సర్టిఫికెట్లు ఇండ్లు ఇవ్వాలి, డబుల్ బెడ్రూమ్లు శాంక్షన్ చేసి పేదలకు ఇండ్లు ఇవ్వాలనేది కూడా మేము సిపిఎంఎల్ ప్రజాపంత తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి ఒకవేళ వీళ్ళు పేదలకు ఇండ్లు ఇవ్వకుంటే రాబోయే కాలంలో సిపిఎంఎల్ ప్రజాపంత ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఆందోళన చేసి పేదలకు ఇండ్లు సాధించే వరకు మేము పోరాటం ఆగదని తెలియజేస్తూ